అవునా? ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అన్న. ఖచ్చితంగా ఫ్రెండ్షిప్కి ఇద్దరు నిదర్శనం అండి. చాలా బాగా చేస్తారు. చాలా బాగా ఫ్రెండ్షిప్ గురించి ఎలా చూపించారు, ఫ్రెండ్షిప్ అంటే ఏంటన్నది చాలా బాగా. ఇంకా రియల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మూవీ చూసి ఇంకా టూ ఫ్రెండ్స్ అయిపోతారు. అల్టిమేట్ యాక్టింగ్ అన్ని మూవీస్తో పోలిస్తే చాలా డిఫరెంట్గా జెన్యూన్గా బాగా చేస్తారు. మ్యూజిక్ బాగుంది, ఫ్రెండ్షిప్ అందరూ ఎలా ఉండాలి, రియల్గానే జరిగితే ఫేక్గా కాకుండా రియల్గా ఎలా ఉండాలని చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది. సింప్లీ సూపర్. ఫ్రెండ్షిప్ గురించి మూవీ తప్పకుండా ఎవ్రీవన్ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించాడు. సాంగ్స్ రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ 5కి 4 ఇస్తారు. థ్యాంక్ యూ. చెప్పాడు ఎప్పటికీ మాత్రం ఇలాంటి సినిమాలు వస్తూనే ఉండాలి. వస్తే మేడం వస్తాయి. రామ్ గారు యాక్షన్ గానే బాగుంది. రామ్ గారు మూవీలో ఫ్రెండ్షిప్ గురించి ఉంది కదా, ఫ్రెండ్షిప్ గురించే ఉంది. అంటే మీ లైఫ్ లో కూడా ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఉన్నారా? నమ్మొచ్చా? ఈమెనే అందుకే ఈమెతోటే వచ్చా కావాలని. ఫస్ట్ షో తిను నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే తినతోటే వచ్చా బుక్ చేసుకుని. అంటే మీ ఇద్దరికి సినిమాలో మూవీ జరిగిన ఇన్సిడెంట్లు మీకు మీ లైఫ్ లో ఏమైనా జరిగినట్టు అంత కాదు, కాకపోతే చాలా అలాంటివే ఉంటాయి. కొట్టుకోవడము, అంత విడిపోవడము, బట్ మళ్ళీ కలవడము అనేది కామన్. కలిసిపోతాం. 7-8 years అవుతుంది, బట్ స్టిల్ ఇంకా రన్నింగ్ అట్లానే ఉంటుంది. 8 years. ఓకే. ఇంకా మూవీలో సాంగ్స్ కానీ అవన్నీ ఫ్రెష్ మ్యూజిక్, మొత్తం ట్రాక్ ఫ్రెండ్షిప్ ట్రాక్. సో లవర్ వచ్చింది అని చెప్పి ఫ్రెండ్స్ని వదిలేయకుండా, ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి లవర్ని కేర్ చేయకుండా, సో బ్యాలెన్సింగ్ చేయడం బాగుంది. అంటే ఇప్పుడు ఏమనుకోమండి, మీలో కూడా ఎవరైనా లవ్ని సాక్రిఫైస్ చేశారా? సాక్రిఫైస్ అంటే సినిమాలో చేసినట్టు? లేదు లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.